అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ 1. చైనా ఇటీవల డాంగ్ జున్ను తన కొత్త రక్షణ మంత్రిగా నియమించింది. ఇది దేశ సైనిక నాయకత్వంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఆగస్టులో చివరిసారిగా బహిరంగంగా కనిపించిన అతని పూర్వీకుడు లీ షాంగ్ఫు అధికారికంగా తొలగించబడిన 2 నెలల తర్వాత ఈ చర్య వచ్చింది. 2. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ దేశాల సమూహం జనవరి 1న గణనీయమైన విస్తరణకు సిద్ధంగా ఉంది. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా మరియు ఈజిప్ట్లు చేరడానికి ఆహ్వానాలను అంగీకరించాయని, సంస్థ సభ్యత్వాన్ని సమర్థవంతంగా రెట్టింపు చేస్తున్నాయని బ్లాక్లోని దక్షిణాఫ్రికా రాయబారి వెల్లడించారు. 3. గణనీయమైన ఆర్థిక అభివృద్ధిలో డిసెంబర్ 2023కి వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఇండియన్ రూపీ 1,64,882 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో సేకరించిన ఇండియన్ రూపీ 1,49,507 కోట్లతో పోలిస్తే 10.28% పెరుగుదలను గుర్తించింది. ఈ సాఫల్యం ఆర్థిక సంవత్సరంలో వరుసగా 7వ నెలలో సగటు జీఎస్టీ వసూళ్లు ₹1.60 లక్ష కోట్లు దాటిందని నొక్కి చెబుతుంది. ముఖ్యంగా నవంబర్ 2023లో జీఎస్టీ వసూళ్లు ఇండియన్ రూపీ 1,67,929 కోట్లుగా నమోదయ్యాయి. ఇది మొత్తం సానుకూల ధోరణికి దోహదపడింది. 4. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) మరోసారి చర్చనీయాంశమైంది, ఎందుకంటే అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి డిసెంబర్ 20 ఎన్నికలలో విజయం సాధించారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలను బూటకపు అని లేబుల్ చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసే వివిధ ప్రతిపక్ష అభ్యర్థుల నుండి ఫలితాలు ఖండనను రేకెత్తించాయి. 5. జనవరి 11న జరిగే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుండి కీలకమైన $710 లక్షల బెయిలౌట్ ట్రాంచ్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న $300 కోట్ల స్టాండ్ బై అరేంజ్మెంట్ (SBA) కింద పంపిణీ చేయడం వల్ల కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఆర్థిక మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. 6. చాద్ యొక్క పరివర్తన ప్రభుత్వం మాజీ ప్రతిపక్ష నాయకుడు సక్సెస్ మస్రాను చాద్ ప్రధాన మంత్రిగా నియమించడం ద్వారా పౌర పాలనను స్థాపించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. 7. ఫ్రాన్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (AFD) మరియు జర్మనీకి చెందిన KfW బ్యాంక్ దేశం యొక్క అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్కు, ప్రత్యేకంగా అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (AMRUT) 2.0కి మద్దతుగా €110 లక్షల రుణాన్ని అందించడానికి భారతదేశంతో చర్చలు జరుపుతున్నట్లు నివేదించబడింది. రుణం కోసం చర్చలు 2024 ప్రారంభంలో షెడ్యూల్ చేయబడ్డాయి. సంతకం ఫిబ్రవరిలో జరుగుతుందని భావిస్తున్నారు. 8. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా యొక్క 2024 బ్రిక్స్ చైర్మన్షిప్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ అప్పగింత సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ రాబోయే పదవీకాలానికి సమానమైన ప్రపంచ అభివృద్ధి మరియు భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం అనే నినాదాన్ని నొక్కి చెప్పారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి రష్యా నిబద్ధతను ఇది సూచిస్తుంది. 9. ఒక మార్గదర్శక చర్యలో పారిస్లో జరిగే 2024 ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడల కోసం పూర్తి డిజిటల్ స్కెంజెన్ వీసాలను ప్రవేశపెట్టిన మొదటి యూరోపియన్ యూనియన్ సభ్యుడిగా ఫ్రాన్స్ అవతరించింది. జనవరి 1, 2024 నుండి
కొత్తగా ప్రారంభించబడిన ఒలింపిక్ కాన్సులేట్ వ్యవస్థ ఫ్రాన్స్ వీసా పోర్టల్ ద్వారా 15,000 అంతర్జాతీయ అథ్లెట్లు, 9,000 మంది జర్నలిస్టులు మరియు విదేశీ ప్రతినిధుల కోసం దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. 10 ఆశ్చర్యకరమైన సంఘటనలలో డెన్మార్క్ రాణి మార్గరెత్ రెండో తన నూతన సంవత్సర ప్రసంగంలో 52 సంవత్సరాల పాలన తర్వాత సింహాసనాన్ని వదులుకోవాలనే తన నిర్ణయాన్ని వెల్లడించింది. జనవరి 14వ తేదీన చేసిన ప్రకటన. ఆమె తండ్రి కింగ్ ఫ్రెడరిక్ ఐఎక్స్ మరణం తర్వాత 31 ఏళ్ల వయసులో ఆమె సింహాసనాన్ని అధిష్ఠించిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. 11 బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా 5వసారి తిరిగి ఎన్నికయ్యారు. ఇది దేశ రాజకీయ దృశ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. హసీనా నాయకత్వంలో అధికార అవామీ లీగ్ మరోసారి విజయం సాధించి సగానికి పైగా పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విజయం ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా ప్రభుత్వాధినేతగా షేక్ హసీనా స్థానాన్ని పునరుద్ఘాటించింది. 12 వియత్నామీస్ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సదుపాయాన్ని నెలకొల్పే ప్రణాళికలను వెల్లడిస్తూ ఆదివారం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించాలనే ఉద్దేశ్యంతో వాహన తయారీ సంస్థ రాష్ట్రంలో అస్థిరమైన $2 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి తన నిబద్ధతను ధృవీకరించింది. 13 స్వీడన్లోని లింకోపింగ్ యూనివర్సిటీ యొక్క ప్రయోగశాలల నుండి వ్యవసాయ సాంకేతికతలో సంచలనాత్మక అభివృద్ధి ఉద్భవించింది. శాస్త్రవేత్తలు పంటలలో అసాధారణమైన వృద్ధిని పెంపొందించడానికి రూపొందించిన విద్యుత్ వాహక మట్టి ని ఆవిష్కరించారు. ముఖ్యంగా బార్లీ మొలకల కేవలం 15 రోజుల వ్యవధిలో వృద్ధిలో 50% పెరుగుదలను సూచిస్తుంది. 14 ఉష్ణమండల తుఫాను అల్వారో జనవరి 1, 2024న నైరుతి మడగాస్కర్లో ల్యాండ్ ఫాల్ చేసింది. ఇది నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న 2023 నుండి 2024 తుఫాను సీజన్లో ద్వీపదేశంపై మొదటి ముఖ్యమైన తుఫాను ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ సీజన్ అక్టోబర్ చివరి నుండి మే వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతానికి అపూర్వమైన సవాళ్లను తీసుకువచ్చింది. అల్వారో వినాశనానికి తాజా తుఫాను. 15 ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా గాబ్రియేల్ అట్టల్ను నియమించడం ద్వారా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఒక ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడ వేశారు. 34 సంవత్సరాల వయస్సులో అట్టల్ దేశ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా మాత్రమే కాకుండా ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని పొందిన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడైన మొదటి అధికారి అయ్యాడు. 16 విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్ మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించిన కారణంగా అనేక దేశాలను ప్రత్యేక ఆందోళన కలిగిన దేశాలుగా గుర్తించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం 1998కి అనుగుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛను ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతను నొక్కి చెబుతుంది. చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, క్యూబా, ఎరిట్రియా, ఇరాన్, నికరాగ్వా, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు మయన్మార్లను ప్రత్యేక ఆందోళన కలిగిన దేశాలు అని లేబుల్ చేశారు. అల్జీరియా, అజర్బైజాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కొమోరోస్ మరియు వియత్నాంలు తీవ్రమైన మత స్వేచ్ఛ ఉల్లంఘనలను సహిస్తున్నందుకు స్పెషల్ వాచ్ లిస్ట్ లో ఉంచబడ్డాయి. 17 విమాన రవాణా పరిశోధన సంస్థ స్కైట్రాక్స్ అందించిన ప్రతిష్టాత్మక అవార్డుల ప్రకారం
సింగపూర్లోని చాంగి విమానాశ్రయం 2023 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా మరోసారి కిరీటాన్ని పొందింది. ఖతార్లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో గత 2 ఏళ్లలో టైటిల్ను కోల్పోయిన తర్వాత చాంగి ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ హోదాను తిరిగి పొందింది. ఇది 12వసారి ఈ గౌరవనీయమైన ప్రశంసలను అందుకుంది. 18 యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S గడిచిన సంవత్సరం రికార్డులో అత్యంత వేడిగా ఉందని ప్రకటించింది. ఇది మునుపటి ఉష్ణోగ్రతలను గణనీయంగా అధిగమించింది మరియు గత 1,00,000 సంవత్సరాలలో అత్యంత వేడిగా ఉండే కాలాన్ని సూచిస్తుంది. ఈ ప్రకటన గ్లోబల్ వార్మింగ్ యొక్క భయంకరమైన పథంపై వెలుగునిస్తుంది. గడిచిన ప్రతి నెల వాతావరణ రికార్డులను బద్దలు కొట్టడం మరియు గ్రహం యొక్క పరిణామాల గురించి ఆందోళనలను పెంచుతుంది. 19 ఒక ముఖ్యమైన రాజకీయ అభివృద్ధిలో భూటాన్ ఓటర్లు అత్యధికంగా షెరింగ్ టోబ్గేను 2వసారి తమ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. జనవరి 10న ఎన్నికల సంఘం ప్రకటించినట్లుగా ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 3/2 సీట్లు గెలుచుకుని మిస్టర్ టోబ్గే నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ఘన విజయం సాధించింది. 20 కుక్క మాంసం తినడం మరియు విక్రయించడాన్ని నిషేధించే సంచలనాత్మక బిల్లును ఆమోదించడం ద్వారా దక్షిణ కొరియా పార్లమెంట్ చరిత్ర సృష్టించింది. ఈ చర్య శతాబ్దాల నాటి ఆచరణకు ముగింపు పలికింది. జంతు సంక్షేమానికి పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో విమర్శలకు గురవుతోంది. 21 చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మరియు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఇటీవల ముఖ్యమైన చర్చలు జరిపారు. వివిధ రంగాల సహకారంతో 20 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పెంపొందించడంలో పరస్పర నిబద్ధతను ప్రదర్శిస్తూ సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యానికి ద్వైపాక్షిక సంబంధాలను పెంచుతున్నట్లు నేతలు ప్రకటించారు. 22 విశ్వంలోని రహస్యమైన అస్థిరమైన దృగ్విషయాలను పరిశీలించే లక్ష్యంతో చైనా ఇటీవల ఐన్స్టీన్ ప్రోబ్ ఏప్ అనే పేరుతో ఒక సంచలనాత్మక ఖగోళ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. పూర్తిగా వికసించిన కమలం ఆకారంలో ఉన్న ఉపగ్రహం ఎండ్రకాయల కన్ను పనితీరుతో ప్రేరణ పొందిన వినూత్న ఎక్స్-రే డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లోని జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ప్రారంభించబడిన ఈ మిషన్ కాస్మోస్ యొక్క రహస్యాలను విప్పడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 23 న్యూజిలాండ్కు చెందిన వెటరన్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ అంతర్జాతీయ T20లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మైలురాయిని పాకిస్తాన్తో జరిగిన T20 మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సాధించింది. 24 ఒక సంచలనాత్మక ఎన్నికలలో తైవాన్ ఓటర్లు తమ అధ్యక్షుడిగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) నుండి సార్వభౌమత్వ అనుకూల అభ్యర్థి అయిన విలియం లై చింగ్ టేను ఎన్నుకున్నారు. ఇది చైనా నుండి గణనీయమైన నిష్క్రమణను సూచిస్తుంది. 25 డెన్మార్క్ జనవరి 14న కింగ్ ఫ్రెడరిక్ ఎక్స్ సింహాసనాన్ని అధిరోహించడంతో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది. అతని తల్లి క్వీన్ మార్గరెత్ II తర్వాత ఆమె 52 సంవత్సరాల చక్రవర్తిగా అధికారికంగా పదవీ విరమణ చేసింది. దేశ చరిత్రలో ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో రాజధాని నిరీక్షణ మరియు ఉత్సాహంతో నిండిపోయింది. 26 బెర్నార్డో అరేవాలో జనవరి 15, 2024న అధికారికంగా గ్వాటమాలా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెలల తరబడి రాజకీయ సవాళ్లను అధిగమించి తన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలను అధిగమించారు.
27 వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF 2024 జనవరి 15న స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమైంది. ఇక్కడ ప్రపంచ నాయకులు డిసీజ్ ఎక్స్ అని పిలవబడే విచిత్రమైన ఆందోళనను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమస్యాత్మక పదం గుర్తించబడని ఇంకా శక్తివంతమైన సూక్ష్మజీవులచే ప్రేరేపించబడిన అనారోగ్యాన్ని సూచిస్తుంది. బెదిరింపు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క ప్యానెల్ ఇతర ఆరోగ్య అధికారులతో కలిసి ఈ రహస్యమైన ఆరోగ్య ప్రమాదంపై చర్చించడానికి సిద్ధంగా ఉంది. 28 చైనాకు చెందిన బీటావోల్ట్, ఒక అత్యాధునిక స్టార్టప్, ఛార్జింగ్ లేదా మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ను అందజేస్తుందని చెప్పుకునే ఒక అద్భుతమైన న్యూక్లియర్ బ్యాటరీని పరిచయం చేసింది. పరమాణు శక్తి యొక్క సూక్ష్మీకరణ ఈ బ్యాటరీని ప్రపంచవ్యాప్తంగా మొదటి రకంగా వేరుచేస్తుంది. అణు సాంకేతికతపై సంప్రదాయ వీక్షణలను సవాలు చేస్తుంది. 29 యెమెన్ యొక్క ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు గాజాలో ఇజ్రాయెల్ చేసిన చర్యలకు ప్రతీకారంగా ఎర్ర సముద్రంలో నౌకలపై తమ దాడులను తీవ్రతరం చేశారు. ఇది యెమెన్లోని హౌతీ లక్ష్యాలపై దాడులు చేయడానికి US మరియు UKలను ప్రేరేపించింది. ఇది విస్తృత ప్రాంతీయ సంఘర్షణ గురించి ఆందోళనలకు దారితీసింది. ఈ దాడులు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందనే భయాలను పెంచింది. 2023లో దాని జనాభా వరుసగా 2వ సంవత్సరం పడిపోయినందున చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ క్షీణతకు జనన రేటు తగ్గడం మరియు మరణాల పెరుగుదల కారణంగా చెప్పబడింది. ముఖ్యంగా కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన తర్వాత చైనా మొత్తం జనాభా 1.4 బిలియన్లుగా ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం వెనుకబడి ఉంది. 31 యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP డెన్మార్క్ ప్రభుత్వంతో కలిసి ఉక్రెయిన్లో ఒక సంచలనాత్మక చొరవను ప్రవేశపెట్టింది. జాపోరిజియా ఒబ్లాస్ట్లోని నేషనల్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో గ్రీన్ రూమ్స్ ఏర్పాటు. ఈ వినూత్న ప్రాజెక్ట్ చట్టాన్ని అమలు చేసే అధికారులు మరియు పిల్లల ప్రాణాలు లేదా నేరం యొక్క సాక్షుల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం సురక్షితమైన మరియు సహాయక వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. 32 సుస్థిర అభివృద్ధి వైపు గణనీయమైన ఎత్తుగడలో UNDP మరియు యూరోపియన్ యూనియన్ మొత్తం $420,000 సుమారు 1.6 మిలియన్ PGK పైగా గ్రాంట్లను కేటాయించాయి. అటవీ నిర్మూలనను ఎదుర్కోవడం, ఆహారం మరియు పోషకాహార భద్రతను మెరుగుపరచడం మరియు వాటి ప్రభావాలకు అనుగుణంగా వాతావరణ మార్పు. ఈ గ్రాంట్లు పాపువా న్యూ గినియాలోని ఎంగా ప్రావిన్స్లోని 6 జిల్లాల్లోని కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చడానికి సెట్ చేయబడ్డాయి. 33 ఇటీవలి ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధికారికంగా మలేరియా రహిత దేశంగా కాబో వెర్దే ధృవీకరించింది. ఈ సాఫల్యం WHO ఆఫ్రికన్ ప్రాంతంలో మలేరియా రహిత స్థితిని సాధించిన 3వ దేశంగా మారిషస్ మరియు అల్జీరియాలతో పాటు కాబో వెర్డేను నిలబెట్టింది. 34 చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన 5వ దేశంగా అవతరించడం ద్వారా జపాన్ అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన విజయాన్ని సాధించింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ SLAM చంద్ర భూమధ్యరేఖకు దక్షిణంగా షియోలి క్రేటర్ సమీపంలో తాకింది. ఇది మునుపటి మిషన్ కంటే దాని లక్ష్య ప్రదేశానికి దగ్గరగా ల్యాండ్ కావడానికి అనుమతించే ఖచ్చితమైన సాంకేతికతను ఉపయోగించింది. 35 సద్భావన మరియు మానవతా సహాయం యొక్క గొప్ప ప్రదర్శనలో
మిడతల బెడదను ఎదుర్కోవడంలో ఆఫ్ఘన్ ప్రజలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉదారమైన మద్దతు 40,000 లీటర్ల మలాథియాన్ రూపంలో వస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైన క్రిమిసంహారక శుష్క ప్రాంతాలలో దాని సామర్థ్యానికి మరియు తక్కువ నీటి వినియోగానికి ప్రసిద్ధి చెందింది. ఈ సామాగ్రి ఇరాన్ యొక్క చబహార్ పోర్ట్ ద్వారా పంపబడింది. ఇది వ్యవసాయ ఆందోళనను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాన్ని ప్రదర్శిస్తుంది. 36 జనవరి 23, 2024న జరిగిన ఒక వేడుకలో ఇరాన్ సైన్యం అధికారికంగా దేశీయంగా అభివృద్ధి చేయబడిన నిఘా మరియు పోరాట డ్రోన్లను అధికారికంగా స్వీకరించినందున దాని రక్షణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. ఇరాన్ ఆర్మీ చీఫ్ కమాండర్ అబ్దోల్ రహీం మౌసావి మరియు రక్షణ మంత్రి మొహమ్మద్ రెజా అష్టియానీ హాజరైన ఈ కార్యక్రమంలో మానవరహిత వైమానిక వాహనం యుఏవి సాంకేతికతలో సరికొత్త పురోగతిని ప్రదర్శించారు. 37 ఒక సంచలనాత్మక చర్యలో సౌదీ అరేబియా దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా తన మొదటి ఆల్కహాల్ దుకాణాన్ని తెరవడానికి సిద్ధమవుతోంది. ఈ ముఖ్యమైన పరిణామం మద్యం పట్ల రాజ్యం యొక్క విధానంలో చెప్పుకోదగ్గ మార్పును సూచిస్తుంది. ఇది సాంప్రదాయకంగా ఇస్లామిక్ చట్టం యొక్క కఠినమైన వివరణ కింద నిషేధించబడింది. 38 ఒక సంచలనాత్మక మలుపులో దోషిగా నిర్ధారించబడిన హంతకుడు కెన్నెత్ స్మిత్ యునైటెడ్ స్టేట్స్లో నైట్రోజన్ వాయువుతో ఉరితీయబడిన మొదటి వ్యక్తి అయ్యాడు. అలబామాలో జరిగిన ఈ ఉరిశిక్ష మునుపు ప్రబలంగా ఉన్న ప్రాణాంతకమైన ఇంజెక్షన్కు అత్యంత నొప్పిలేకుండా మరియు మానవత్వంతో కూడిన ప్రత్యామ్నాయంగా ఉద్దేశించిన కొత్త పద్ధతిని పరిచయం చేసింది. ముప్పై 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన 2 రోజుల భారత పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో 40 మంది సభ్యుల ప్రతినిధి బృందం మరియు ముఖ్యమైన దౌత్య కార్యక్రమాలతో కూడిన భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 40 వివాదాస్పద ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘం శని ప్రకటించినట్లుగా కొమొరోస్ ప్రెసిడెంట్ అజాలి అసోమాని 63% ఓట్లతో 4వసారి విజయం సాధించారు. అయితే ప్రతిపక్షం పోల్ను బహిష్కరించి దానిని మోసం అని నిలదీసింది. 41 భూటాన్ యొక్క ఉదారవాద నాయకుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ PDP నుండి షెరింగ్ టోబ్గే దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత ప్రధానమంత్రిగా 2వసారి ప్రారంభించారు. 42 బంగ్లాదేశ్కు ఎల్ఎన్జీని అందించే లక్ష్యంతో ఖతార్ ఎనర్జీ మరియు ఎక్సెలరేట్ ఎనర్జీ కీలకమైన 15 సంవత్సరాల ఎల్ఎన్జీ అమ్మకం మరియు కొనుగోలు ఒప్పందాన్ని SPA ఖరారు చేశాయి. స్పా కింద యాక్సెలరేట్ ఖతార్ ఎనర్జీ నుండి సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల వరకు MTPA అల్ంగ్ పొందుతుంది. జనవరి 2026 నుండి ప్రారంభమయ్యే డెలివరీలు బంగ్లాదేశ్లోని ఫ్లోటింగ్ స్టోరేజ్ మరియు రీగ్యాసిఫికేషన్ యూనిట్లకు మళ్లించబడతాయి. ఈ ఒప్పందం 2026 మరియు 2027లో ఎక్సెలరేట్ యొక్క 0.85 MTPA యొక్క LNG సేకరణను మరియు 2028 నుండి 2040 వరకు 1 అంప కలిగి ఉంటుంది. 43 ఒక చారిత్రాత్మక వేడుకలో జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ ఇబ్రహీం మలేషియా యొక్క 17వ రాజుగా నియమించబడ్డాడు. ఈ సంఘటన దేశం యొక్క రాజ్యాంగ రాచరిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ సింహాసనం 9 మలయ్ రాష్ట్రాల పాలకుల మధ్య తిరుగుతుంది. 44 ఒక ఆశ్చర్యకరమైన చర్యలో బుర్కినా ఫాసో
మాలి మరియు నైజర్లోని సైనిక పాలనలు సభ్య దేశాలకు ముప్పుగా పరిగణిస్తూ పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం ECOWAS నుండి వెంటనే వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. సహెల్ దేశాలు జిహాదీ హింస మరియు పేదరికం యొక్క సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి తిరుగుబాట్ల నుండి ECOWASతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 1975లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నప్పటికీ, వారు సస్పెండ్ చేయబడ్డారు మరియు పౌర ప్రభుత్వాలను పడగొట్టడానికి భారీ ఆంక్షలను ఎదుర్కొన్నారు. 45 ఒక ముఖ్యమైన మైలురాయిలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన మరియు సహజంగా సంభవించే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లను TFA తొలగించడంలో పురోగతిని గుర్తిస్తూ తన మొట్టమొదటి సర్టిఫికేట్లను జారీ చేసింది. 5 దేశాలు డెన్మార్క్, లిథువేనియా, పోలాండ్, సౌదీ అరేబియా మరియు థాయిలాండ్ తమ TFA ఎలిమినేషన్ వ్యూహాలలో సమర్థవంతమైన విధానాలు మరియు పటిష్టమైన పర్యవేక్షణ మరియు అమలు విధానాలను ప్రదర్శించడంలో వారి మార్గదర్శక ప్రయత్నాల కోసం ప్రశంసించబడ్డాయి.